ఫ్లాష్ బ్యాక్ 120 చాలా మంది చెప్పారు రాయల్ ఎన్ఫీల్డ్ 100 దాటి వాబ్లింగ్ ఇష్యూ వస్తుంది. ఇది అదే హ్యాండిల్స్ ఉన్నాయి కదా, హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి వాబ్లింగ్ ఇచ్చేస్తాయి 100 దాటితే అన్నారు చాలా మంది. కానీ మనకైతే ఇప్పుడు దాకా ఏం వీలేదు బండి. ఇప్పుడైతే 120కి వెళ్ళా, 120 స్పీడ్ కొడితే కానీ స్మూత్ గా వెళ్తుందంటే చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది బండి. అంతకు ముందు ఉండింది కానీ ఇప్పుడు అన్ని మార్చేశాడు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు, మొత్తం సెట్ చేశారు అనమాట. ఒక్కొక్కరు కొత్త అప్డేట్ వర్షన్ గా ఒక్కొక్కటి అప్డేట్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పుడు అట్ట ఫస్ట్ ఈ ఇంజన్ హీటింగ్ ఎక్కువ అన్నారు, ఇప్పుడు ఇంజన్ హీటింగ్ తగ్గించేశారు. స్పీడ్ పోతుంది, 100 దాటట్లేదు అన్నారు. కరెక్ట్ గా 120 దాటేసింది, 120 వచ్చేసి. నేను ఊరికే టెస్ట్ డ్రైవ్ చేసా, చాలా మంది చెప్తారు అందుకోసం అని చెప్పి టెస్ట్ డ్రైవ్ చేసా, లేకపోతే అసలు చేస్తున్నాను. ఇప్పుడు కానీ మా అమ్మలు చూడాలి ఈ వీడియో, చొప్పెత్తుకుని తరిగి కొడుతుంది మా అమ్మ అయితే నన్ను ఇంట్లో నుంచి. నిదానంగా పో అంటారు అందరూ, ప్రతి ఒక్కరు మా ఇంట్లో వాళ్ళు. నేనేమో స్పీడ్ అని చెప్పి లాగేస్తా ఉన్నా. ఇప్పుడైతే 120 కిలోమీటర్స్ లాగా, కానీ ముందర గీరీలు వచ్చేటప్పటికి స్లో చేస్తా బండి, లేకపోతే ఇంకా లాగేస్తుంటా. 140 దాకా వెళ్ళిపోయి ఉంటుంది మీటర్. అది ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. చాలా వరకు నాకైతే రాయల్ ఎన్ఫీల్డ్ లో చాలా వరకు అప్డేట్లు చేశారు. వాటిలో పాత రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని ఓల్డ్ వర్షన్ క్లాసిక్ దోలున్నా, ఓల్డ్ వర్షన్ క్లాసిక్ 500 దోలున్నాం కదా, హిమాలయ దోలున్నా, అన్నిటి మీద చాలా ఇప్పుడు వచ్చే వరకు చాలా వరకు అప్డేట్లు ఇచ్చేస్తున్నారు.